ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని, మీరందరూ దేవుని కృపలో బాగుండాలని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అందువల్ల సాతాను పెట్టే చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న భయాలకు భయపడిపోకండి. సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయనను గట్టిగా పట్టుకోండి. ఆయనను దాటిపోనివ్వకండి. ఆయన తన కృపను బట్టి మీరు ఎక్కడ పడిపోయారు అక్కడి నుండి మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. దేనిని గురించి కన్నీరు కారుస్తున్నారో ప్రతి కన్నీటిని దేవుడు తొడవబోతున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలు ఉంటే తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం. అయితే దేవుడు మీ సమర్పణను, మీ ప్రార్థన చూస్తున్నాడు కాబట్టి ప్రార్థించండి పట్టుదలతో. యాకోబు వలె ప్రార్థనలో పోరాడండి. విజయం మీదే. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనము. వారు భయపడు దానికి భయపడుకుడి, దాని వలన దిగులు పడకుడి. ఆమేన్. సైన్యంలోకి అధిపతి అయిన దేవుడు ఈరోజు మీకు తెలియజేస్తున్నాడు, ఈ లోకమంతా భయపడేదానికి మీరు భయపడొద్దు. ఈ లోకమంతా దిగులు పడే విషయాలకు మీరు దిగులు పడొద్దు. ఎందుకంటే నేను మీకు తోడై ఉన్నాను అని. అవును, దేవుని ప్రజలంగా ఉన్న మనము లోకమంతా భయపడే వాటికి భయపడవలసిన అవసరం లేదు. మనం భయపడవలసింది కేవలము దేవునికి మాత్రమే. పాపము చేయడానికి, శాపకరమైన క్రియలలో కొనసాగడానికి, అవి ఒకవేళ మన జీవితంలోనికి ప్రవేశిస్తే మన జీవితం అంతా చీకటిమయమైపోతుంది. అందువల్ల సాతాను క్రియలకు మనం దూరంగా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి. అటువంటి పాప, శాపకరమైన వాటికి చేరుకోవడానికి భయపడాలి. అయితే ఈ లోకమంతా కూడా అనేకమైన అనవసరమైన విషయాల కొరకు భయపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే భయకారం లేని చోట భయము పుట్టించే ఆత్మతో వారు నడిపించబడుతున్నారు కాబట్టి. అయితే దేవుని కలిగి ఉన్న మనము, దేవుని ప్రజలుగా ఉన్న మనము, ఎవరో ఏదో చేశారని, ఎవరి ద్వారానో కీడు ఎదురవుతుందని, ఎవరో కీడు తలపెట్టారు, ఎవరి ద్వారానో ఈ నష్టం మనకు జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు. అయితే చాలామంది వారి గృహాల్లో ఏ అనారోగ్యం వచ్చినా, ఏ ఆర్థిక బంధకాలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, బిడ్డల గురించి సమస్యలు వచ్చినా, వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా, వ్యవసాయంలో నష్టం కలుగుతున్నా, ఈ విధంగా ఏ పరిస్థితులు ఎదురైనా ఎవరు నాకు కీడు తలపెట్టారు, అందువల్ల నాకు ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని భావిస్తూ భయకారణం లేని చోట భయపడుతూ జీవిస్తూ ఉంటారు. ఈరోజు ఒకవేళ నీవు కూడా ఆ విధంగా భయపడుతూ ఉంటే నీకు కలిగిన శ్రమలన్నిటికీ ఎవరో కారణమని, సాతాను శక్తుల యొక్క ప్రభావం అని నువ్వు భావిస్తూ ఉంటే నీకు ఒక గొప్ప శుభవార్త. లోకమంతా భయపడినట్లుగా నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అందువల్ల ఆయన వారంగా ఉన్న మనము, ఆయన బిడ్డలంగా ఉన్న మనము, ఆయనలో జీవిస్తున్న మనము మాట్లాడితే ఈ లోకంలో ఉన్న శక్తులన్నీ కూడా పారిపోతాయి. ఈ లోకమంతటినీ భయపెడుతున్న ప్రతి శత్రువు మనం మాట్లాడుతూ ఉండగా, మనం ప్రార్థన చేస్తూ ఉండగా గజగజ వణికిపోతూ పారిపోతాయి. ఒకరోజు ఒక బ్రదర్ నాకు కాల్ చేశారు. ఆయన భార్యకు బాగలేదని, చాలా రోజులుగా ఆమె భయపడుతూ ఉందని, నిద్రపోవడం లేదని, అనారోగ్యంతో ఉందని, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఆమె బాగుపడలేదని ఎంతో వేదనతో కాల్ చేశారు. అయితే నేను ఆ బ్రదర్కి చెప్పాను, ఎంతమాత్రం భయపడకండి, మీరు అవిశ్వాసం ఉంచకండి. అది ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, డాక్టర్స్కి అసాధ్యమైన మందులకు క్యూర్ కాకపోయినా మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రతి దాని నుండి విడిపించడానికి ఆయనకి శక్తి ఉంది. కాబట్టి అవిశ్వాసం ఉంచకండి, విశ్వసించండి. దేవుడు ఈరోజు అద్భుతం చేయబోతున్నాడని చెప్పి ప్రార్థించడం ప్రారంభించాను. ఆ బిడ్డలో ఉన్న పాపాన్ని గద్దిస్తున్నాను, రోగాన్ని గద్దిస్తున్నాను, శత్రు యొక్క పనిని గద్దిస్తున్నాను, సాతాను శక్తులను గద్దిస్తూ ఉండగా
ఆమె కేకలు వేయడం ప్రారంభించింది. ఆమె అరుస్తూ ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉండలేను అని అరుస్తూ ఆమె పడిపోయింది. నేను ప్రార్థన ముగించి ఫోన్ కట్ చేశాను. ఆ మరునాడు మరలా బ్రదర్ ఫోన్ చేశాడు. అమ్మ, మీరు ప్రార్థిస్తూ ఉండగా దురాత్మ వదిలిపోయింది, నా భార్య స్వస్థత పొందుకుంది, ఆరోగ్యంగా ఉందని చెప్పాడు. తర్వాత ఆ సిస్టర్ కూడా ఎంతో సంతోషంతో మాట్లాడారు. అమ్మ, అనేక దినాలుగా నేను భయపడుతూ ఉన్నాను, అనేక దినాలుగా నిద్రపోలేదు, అనేక రోజులుగా నేను మంచం పట్టి ఉన్నాను. అయితే ఈరోజు దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పినప్పుడు నేను ఎంతగానో దేవుని స్తుతించాను. ఎందుకంటే చీకటి శక్తులు ఆమెలో పనిచేస్తున్నాయని నాకు తెలియదు. అయితే ఆమె పాపాన్ని గద్దించి, ఆమె రోగాన్ని గద్దించి, వాటన్నిటికీ కారణమైన చీకటి శక్తులను గద్దించగానే ఆమె పాపముతో పాటు రోగము, చీకటి శక్తుల కార్యమంతా కూడా నశించిపోయింది. అవును, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ గొప్పవాని మాట, ఆయన వాక్కు మనం పలుకుతున్నప్పుడు విశ్వాసంతో ఆ దురాత్మ ఎంత దూరంలో ఉన్నా, ఈ దేశమైనా విదేశమైనా, ఈ రాష్ట్రమైనా వేరే రాష్ట్రమైనా, ఎంత దూరంలో ఉండి పనిచేస్తున్నా కూడా ఆ వాక్కు ఆ చీకటి శక్తిని కాల్చివేస్తుంది. ఎక్కడ ఉన్నా ఆ చీకటి శక్తి విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఆ వాక్కును దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఎందరు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో, ఎంతమంది విశ్వాసంతో పలుకుతారో వారందరి జీవితాలు అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు నమ్మితే నీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. నీవెంత నమ్ముతావో అంత అద్భుతాన్ని నువ్వు చూస్తావు. అందువల్ల ఎవరు ఏదో చేశారేమో, అందుకే నా జీవితంలో మనశ్శాంతి లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు, ఇన్ని బంధకాలతో నేనున్నాను, ఈ భయంకరమైన సమస్యలు నేను భరించలేకపోతున్నాను, ఈ రోగాలు నేను భరించలేకపోతున్నాను అని నీవు భయపడొద్దు. నీ చుట్టుప్రక్కల వారు భయపడుతున్నట్లుగా నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీ బంధువులు భయపడుతున్నట్లుగా నీవు భయపడక్కర్లేదు. నీ స్నేహితులు భయపడే వాటికి నువ్వు భయపడక్కర్లేదు. నీలో ఉన్న దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, సృష్టి అంతటిని శాసించే దేవుడు, సృష్టి అంతటిని నడిపించే దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. నీవు అడిగితే నీ కూడా ఉంటాడు ఆయన. నీవు అడిగితే నీతో పాటు వస్తాడు. అన్నాడు మోషే అన్నాడు, అయ్యా నీవు రాకపోతే నేను వెళ్ళలేనని. నీవు కూడా ఆయన రాకపోతే నువ్వు వెళ్ళొద్దు, ఆయనను తీసుకొని నువ్వు వెళ్ళు. ఆయన నీలో ఉంటే నిన్ను ముట్టే శక్తి ఈ లోకంలో దేనికి లేదు. ఆయన నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబంలో అడుగుపెట్టే శక్తి ఏ చీకటి శక్తికి లేదు. 91వ కీర్తనలో మనం చూస్తే, మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. రాత్రి వేళ కలుగు భయమునకైను, పగటి వేళగురు బాణమునకైను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనా నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. చూడండి, ఆయనలో దాగుకున్న వారికి, ఆయనను ఆశ్రయంగా చేసుకున్న వారికి, ఆయనలో ఉన్న వారిని ఇక ఏది కూడా అంటలేదు. కాబట్టి రోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు నీ జీవితంలో అనేక విషయాలకు భయపడుతూ ఉన్నావు. నీ బిడ్డల గురించి భయపడ్డావు, వారి భవిష్యత్తుని గురించి భయపడ్డావు, నీ భవిష్యత్తుని గురించి భయపడ్డావు, నీ ఆరోగ్యాన్ని గురించి భయపడ్డావు, నీ కుటుంబ పరిస్థితులను గురించి భయపడ్డావు, నీ ఆర్థిక విషయాలను గురించి భయపడ్డావు. చీకటి శక్తుల ప్రభావం నాపై పనిచేస్తుందేమో, నా కుటుంబంపై పనిచేస్తుందేమో అని ఎంతగానో భయపడుతూ వచ్చావు. ఇంతవరకు ఎవరో నాకు కీడు తలపెట్టారని నువ్వెంతగానో దిగులు పడుతూ ఉన్నావు. అయితే నీ కీడును మేలుగా మార్చే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఏ కీడు తలపెట్టినా, ఎవరు నీకు హాని తలపెట్టినా ఎంత మాత్రం భయపడద్దు. లోకమంతా భయపడే వాటికి నువ్వు భయపడొద్దు. ఎందుకంటే లోకమంతటికీ లేని ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప ఆధారముగా నేను నీకున్నాను. నాలో నీవు దాగుకో. నీవు నాలో ఉంటే ఇక దేనికి భయపడవు. నీవే అనేక మందికి ధైర్యం చెప్పేవాడుగా ఉంటావు. కాబట్టి త్వరగా నాలోనికి రా, నా రెక్కల నీడను ఆశ్రయించు, నా చేతుల్లో ఒదిగిపోని ఈరోజు దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు. కోడిపిల్ల గ్రద్ద నుండి తప్పించుకోవడానికి, మరణాన్ని తప్పించుకోవడానికి ఎంత త్వరగా తల్లి రెక్కల నీళ్ళనికి వస్తుందో అంత త్వరగా భయంకరమైన మరణాపాయ నుండి తప్పించుకుంటుంది. అదేవిధంగా నీవు ఎంత త్వరగా ఆయన రెక్కల నీళ్ళకి వస్తావో ఆయన రెక్కలు నీకు ఆశ్రయంగా ఉంటాయి. ఆయన రెక్కలలో నువ్వు సురక్షితంగా ఉంటావు, భయం లేకుండా ఉంటావు. ఈ లోకమంతటికి ఉన్న చింత, కలవరము నీకు ఉండదు. కాబట్టి ఈరోజు అందరం కూడా ఆయన రెక్కల నీళ్ళకి వద్దామా. ఇంతవరకు నీకు బయట ఉండి భయపడుతూ ఉన్నాను, అయితే ఈరోజు నేను నీ లోనికి వస్తున్నాను, నీ రెక్కల్లో దాగుకుంటున్నాను.
నీవే నాకు ఆశ్రయమయ్యా అని ఆయనను ఆశ్రయిస్తూ ప్రార్థన చేద్దాం. ఈ ఉదయాన్ని మీరు ఎటువంటి భయముతో ఉన్నా, ఏ హృదయంలో బాధ ఉన్నా, బెంగ ఉన్నా, ఏ విషయాలు మీకు చింతన కలిగిస్తూ ఉన్నా ఎంత మాత్రం భయపడకండి. నాతో మోకరించండి దేవుని సన్నిధిలో. ఈరోజు దేవుడు నీ దగ్గరికి దిగిరాబోతున్నాడు. పరిశుద్ధాత్మ చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకుని ఆయన సన్నిధిలో చేతులెత్తి నాతో కలిసి ప్రార్థించండి. మీ అందరి కొరకు నేను విజ్ఞాపన చేయబోతున్నాను. మీరు కూడా నాతో కలిసి విజ్ఞాపన చేయండి. తండ్రి నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది నిన్ను ఆశ్రయించారో నువ్వు చూస్తున్నావయ్యా. ఇంతవరకు బ్రతికించిన దేవుడు, ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తారని గొప్ప నిరీక్షణ ప్రతి ఒక్కరికి పుట్టించండి. భయకారణం లేని చోట భయము పుట్టించే ఆత్మతో ఎంతమంది నింపబడి వ్యర్థమైన వాటి కొరకు భయపడుతున్నారు. ప్రతి ఒక్కరిని ఇప్పుడే తాకండి. ప్రతి ఒక్కరిని ఇప్పుడే ముట్టండి నాయనా. వారి భయం అంతా కూడా తొలగిపోనుగా కేసునామములో, చీకటి శక్తుల ప్రభావం నుండి విడుదల పొందుకుందురుగా కేసునామములో. వారి జీవితాన్ని వ్యర్థపరుస్తున్న, వారి సమయాన్ని వ్యర్థపరుస్తున్న, వారి బలాన్ని వ్యర్థపరుస్తున్న, వారి ధనాన్ని వ్యర్థపరుస్తున్న ప్రతి చీకటిని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామముల పాతాళానికి త్రొక్కివేస్తూ ఉన్నాను. పాపము నుండి విడుదల పొందుకుందురుగా కేసునామములో, శాపము నుండి విడుదల పొందుకుందురుగా కేసునామములో, తరతరాలుగా వస్తున్న కర్స నుండి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, ప్రతి రోగము నుండి విడుదల పొందుకుందురుగా కేసునామములో, ప్రతి వ్యసనం నుండి విడుదల పొందుకుందురుగా కేసునామములో, ప్రతి ఆర్థిక బంధకాల నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. అప్పు బాధలన్నిటి నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. వారిని కృంగదీస్తున్న పరిస్థితి ఏదైనా, వారిని భయపెడుతున్న పరిస్థితి ఏదైనా ఇప్పుడే విడుదల కలుగును గాక. నమ్మిన వారందరూ దేవుని శక్తిని పొందుకుంటున్నారు. నమ్మిన వారందరూ దేవుని శక్తిని రుచి చూస్తున్నారు. నమ్మిన వారందరూ పరిశుద్ధాత్మ దేవునిలో ఆనందిస్తూ ఉన్నారు. నమ్మిన వారందరూ దేవుని జీవాన్ని పొందుకుంటున్నారు. నమ్మిన వారందరూ స్వస్థత పొందుకుంటున్నారు ఇప్పుడే. నమ్మిన వారందరూ విజయం పొందుకుంటున్నారు పాపం నుండి ఇప్పుడే. నమ్మిన వారందరూ గొప్ప సంతోషాన్ని పొందుకుంటున్నారు ఇప్పుడే. నమ్మిన వారందరూ గొప్ప నిరీక్షణ పొందుకుంటున్నారు ఇప్పుడే. ప్రతి బంధకమును విడుదల పొందుకుంటున్నారు ఇప్పుడే. తండ్రి, ఇన్స్టెంట్ హీలింగ్స్ మీరు దయచేసినందుకు వందనాలు. ఇన్స్టెంట్ మిరాకిల్స్ జరిగించినందుకు వందనాలు. తండ్రి, నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. సృష్టి అంతటిని నడిపించి నీవు మాకు తోడుగా ఉండగా మేము దేనికి భయపడాలయ్యా. సృష్టి అంతటిని ఆజ్ఞాపించే దేవుడువు, శాసించే దేవుడువు నీవు మాకుండగా మేము ఇక దేనికి భయపడాలయ్యా. ఈ గొప్ప జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆత్మీయ జ్ఞానంతో ప్రతి ఒక్కరిని నింపండి. ఈ లోకంలో చిన్న విషయాలకు నేను భయపడుతున్నాను, ఇక నేను భయపడను. ఎందుకంటే నాలో ఉన్నవాడి లోకంలో ఉన్న వాటన్నిటికంటే గొప్పవాడని నిరీక్షణ ప్రతి ఒక్కరికి పుట్టించండి అయ్యా. ఇది మొదలుకొని ఎవరు ఏ చీకటికి భయపడుతున్నారో వేటికి భయపడకుండా నీ యందు విశ్వాసం ఉంచి నీ ద్వారా అనేక అద్భుతాలు ప్రతి ఒక్కరు చూస్తున్నారని నమ్ముతున్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబం దగ్గర తోడేండి. ఈరోజు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో, ఉద్యోగాలకు వెళ్తున్న వారికి తోడుగా ఉండండి. వ్యాపారాలకు వెళ్తున్న వారికి తోడుగా ఉండండి. కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. హాస్పిటల్కి వెళ్తూ ఉంటే నార్మల్ రిపోర్ట్స్ మీరు ఇస్తున్నందుకు వందనాలు. కోర్టు కేసెస్కి వెళ్తూ ఉంటే అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. నేనా ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఏ పని పాటల కొరకు వెళ్తూ ఉన్నారు, ప్రతి విషయంలో మీరు తోడుగా నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు నువ్వు భయపడిన వాళ్ళకి భయపడొద్దు. దేవుడు నీతో ఉన్నాడు. నాతో దేవుడు మాట్లాడాడన్న వారందరూ ఆమేనని కామెంట్ చేయండి. వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.